నమస్తే శ్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. దోర్నాల మండలంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. రామచంద్రకోట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి జామ పంటను సాగు చేస్తున్న అంబటి తిరుపతి రెడ్డికి సంబంధించిన పొలంను పరిశీలించి రైతుతో మాట్లాడారు. జామ పంట వలన ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది తదితర వివరాలను కలెక్టర్ రైతును అడిగి తెలుసుకున్నారు. జామ పంట సాగుకు సంబంధించిన ప్లాంటేషన్కు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుకు 3 సంవత్సరాలకు గాను 4.57 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో మంజూరు చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం 2.34 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఏపీడీ నిర్మల జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం ఇటీవల భారీ వర్షాల కారణంగా చిన్నదోర్నాల గ్రామం వద్ద దెబ్బతిన్న తీగలేరువాగు చప్టాను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, తహసీల్దార్ శాంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే ఓకే మనం ప్లాంట్ కాస్ట్ ఇస్తాము ఇక్కడ నర్సరీ అనేది సంవత్సరం అంతా అయ్యి సర్వైవల్ అవుతుంది. మొత్తం 3 years కలిపి అయితే వీళ్ళకి 4 లక్షల తోట ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ముఖ్యంగా నరేగా వర్క్స్ ఇక్కడ జరుగుతున్న డీసిల్టేషన్ పని, అదేవిధంగా ఇప్పుడు నరేగాలో కన్వర్జెన్స్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆ వర్క్స్, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాల మండలం అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు దొర్నాల మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి దొర్నాల విజిట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ సిహెచ్సిలో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని, అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది కూడా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి కలగాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని 19వ డివిజన్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అప్పాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేశవాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. ఉపాత్త సమస్త దురితక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థయ శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్ని గోకులగోత్రస్య జనార్దనరావు నామధేయస్య ధర్మపత్నియా ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః వాద్యం సమర్పయామి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు కుమార్తె అనుషాలక్ష్మి కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు నడవాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరినీ రక్షించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేయాలని అన్నారు. గత 8 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అప్పాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పాజీ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
బాయ్ గౌరవ్ అప్పాజీ అన్న కొంచెం చివరిలో ఆపారు నాన్న అక్కడ అన్నాడు సార్ మీరు ప్రసాద్ అది థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా 19వ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో సోదరులు అప్పాజీ వారి మిత్రబృందం అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ నవరాత్రులు అనేది అన్నదాన కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇది దాదాపు 8 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని అప్పాజీ వారి మిత్రబృందం కూడా నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంటుకుంటూ పోతాను అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ మన ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ గారు గౌరవ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సోదరులు స్థానిక శాసనసభ్యులు దామంచర్ల జనార్దన్ గారి తన అనీష వారు కూడా ఇవాళ ఇక్కడికి రావటం సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు అనేది నలుమూలలో కూడా పూజలు కూడా జరుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఉండాలి, మంచిగా మనం సేవ చేయాలి అనేది ఒక తత్వాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక స్వామి వారి ఆశీస్సులు అనేది మెండుగా ఉంటున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా అప్పాజీ అంకుల్ అలాగే ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పిలవడం చాలా ఆనందకరం. అలాగే ఇక్కడికి మాగుంట అంకుల్ రావడం, ఇంకా కమిషనర్ గారు కూడా రావడం కూడా చాలా ఆనందకరం. ఇలాగే వీళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమాలు ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నాం. అలాంటి అన్నదానం మన సంస్కృతిలో ఒక భాగం. ఈరోజు ఇలా ప్రతి ఏటా ఇక్కడ వారు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ఎంపీ గారు మరియు మన ఎమ్మెల్యే గారి తనయ్య ఇక్కడికి రావడం చాలా ఆనందకరం. దాంతోపాటు వివిధ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఆనందదాయకం చెప్పేసి తెలియజేస్తూ నన్ను కూడా ఆహ్వానించారు. అందరికీ మరోసారి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎలా కష్టపడి అయితే ఎట్లా చేస్తూ ఉన్నారో ఆ పనులన్నిటికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి వినాయకుని గణేష్ నిమజ్జనం సందర్భంగాను ఆయన వెళ్తున్న సందర్భంగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగరంలో అనేక వార్డుల్లో విస్తృతంగా సిబ్బందితో పర్యటించి పలు సమస్యలను గుర్తించడం జరిగిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలో పర్యటించిన అనంతరం ఆయన శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. ప్రధానంగా శ్రీనివాస థియేటర్కు వెళ్లే రోడ్డులో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని, బంకులు ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగడాన్ని గుర్తించామని అన్నారు. దానికి తోడు రోడ్డుపైనే వేస్ట్ మెటీరియల్ను గుట్టలుగా పోశారని, వాటిని సిబ్బంది ద్వారా తొలగించామని అన్నారు. ఆక్రమణదారులందరూ వారంతట వారే ఆక్రమణలను తొలగించుకోవాలని, లేనేడలా జేసీబీల ద్వారా తొలగిస్తామని అన్నారు. మున్సిపల్ అధికారులు తొలగించే సందర్భంలో నష్టం వాటిల్లుతుందని, అందుకు మీరే బాధ్యులు అవుతారని అన్నారు. పారిశుద్ధ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని, కాలువలు పూడిపోయి మురుగు బయటకు పోలేని పరిస్థితుల్లో ఉందన్నారు. కొన్ని చోట్ల సైడ్ కాలువలు పగిలిపోయి ఉండడంతో కొంత ఇబ్బంది జరుగుతుందని, కౌన్సిల్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి త్వరలోనే అవి కూడా నిర్మాణం చేపడతామని కమిషనర్ తెలిపారు.
సో పట్టణంలో ఈరోజు మా మున్సిపల్ సిబ్బందితో మరి వివిధ వార్డులలో పర్యటించడం జరిగింది. చాలా చోట్ల మరి ప్రధాన మురుగు కాలువల్ని ఆక్యుపై చేసి వాటిపైన బంకులు వేయటము, ఆక్రమణలు చేయటం ఇలాంటివి గమనించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి తీసేయమని చెప్పాము. అట్లాగే సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర కూడా నిన్న మార్నింగ్ చూస్తే మొత్తము ఈ స్క్రాబ్ అంతా కూడా తీసుకొచ్చి రోడ్డు పైన పెద్ద పెద్ద గుట్టలుగా వేసి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటే అలాంటి వాటిని కూడా తొలగించమని ఆదేశించడం జరిగింది. చాలా చోట్ల మాకు ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయనేటువంటి కంప్లైంట్స్ రావటం ఇవన్నీ కూడా చూసి వాటిని తొలగించడం కోసం మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశించడం జరిగింది. చాలా చోట్ల దయచేసి ఇక్కడ ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు తీసేసుకుంటే ఇన్ టైం లోపల ఓకే, లేదనుకుంటే మా జేసీబీలతో వాటిని తొలగించి మరి వారి నష్టం జరుగుతుంది కాబట్టి వారికి ముందుగానే మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల కొంత పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా విజిట్ చేశాము. కొన్ని చోట్ల డ్రైనేజ్ కాలువలు సరిగా లేకపోవడం ఇట్లాంటివి వాటిని కూడా మరి త్వరలో మా కౌన్సిల్ ద్వారా వాటికి రిపేర్లు, తర్వాత కొన్ని చోట్ల న్యూ డ్రైన్స్ నిర్మించడం ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో నిర్వహిస్తున్న 16 పీజీ కోర్సులకు సంబంధించిన BOS చైర్మన్లు, కమిటీ సభ్యులకు ఏకేయు ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాజమోహన్ సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి అధికారులు ఇచ్చిన సిలబస్ను దృష్టిలో ఉంచుకొని BOS చైర్మన్లు, కమిటీ సభ్యులు విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుందని ఉప కులపతి ప్రొఫెసర్ DVR మూర్తి అన్నారు. అంతేకాకుండా బ్లూ ప్రింట్ను అనుసరించి ప్రశ్నపత్రాల తయారీ చేయడం పరిపాటిగా వస్తుందని అన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, డీన్ డాక్టర్ కె గంగాధర్, BOS చైర్మన్లు, కమిటీ సభ్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Can be an administering university in course of time because most of the courses are offered in affiliated colleges. I understand that we have more number of affiliated colleges than any of the university in the state except Andhra University. So that most of the traditional courses will be offered in affiliated colleges. New courses and new subjects will be introduced in the university campus, so that we will give them a degree to the students who study either in affiliated colleges or in this university. Will give them a degree, but most of these courses will be offered in affiliated colleges, not in the university campus. In the university campus, we will offer new courses from the next academic year. That possibility is there. You can conceive and you can suggest some of the courses. You plan it this year, next year we will incorporate them in the new syllabus. That may be the one of the agendas before you can plan it. Other point is, see, you will review the old question papers. Now perhaps you may have the habit of reviewing the old question papers. Review them for last year question papers. If any of the papers are within the syllabus or if they are beyond the syllabus, we need to remind the paper setters to keep the syllabus within the framework, so the students will come and put up a lot of demands with us. So just you review them. As you are all experts in different fields, most of you are question paper setters, I understand, so that you will not go beyond the syllabus. But anyhow, you look into the question papers of the previous years, last year, 2 semesters. You try to look or point out any of the questions or beyond the syllabus of the student. You can look into them and suggest, so that you put your attention on the previous question papers, so that we can do some corrections if any are required. Otherwise, if the question papers are intact, if you think they are very satisfactory, we need not. విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవడానికి అప్రెంటిస్షిప్ ఎంతో దోహదం చేస్తుందని ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ITI ప్రిన్సిపల్ MV నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ITIలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో వివిధ సంస్థల ప్రతినిధులు, ITI, వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్ పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు వారి సంస్థల్లో అప్రెంటిస్షిప్లో అందించే ప్రయోజనాల గురించి వివరించారు. తమ కళాశాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి PM నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. దీనివల్ల ITI, వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే అప్రెంటిస్షిప్ లభిస్తుందని అన్నారు. ఈ అప్రెంటిస్షిప్ మేళాలో
రాష్ట్రంలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అప్రెంటిస్ పూర్తి చేస్తేనే విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసినట్లని జిల్లా పరిశ్రమల కేంద్రం GM బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అప్రెంటిస్ చేసేవారికి కేంద్రం ప్రభుత్వం నెల ఉపకార వేతనం అందజేస్తుందని అన్నారు. గతంలో తాము అప్రెంటిస్ కోసం వివిధ సంస్థల వద్దకు తిరిగేవారమని, ఇప్పుడు EPM అప్రెంటిస్ మేళా వల్ల ఆ సంస్థలు తమ వద్దకే వస్తున్నాయని అప్రెంటిస్ విద్యార్థి దుర్గా బీబీ అన్నారు. ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మీరందరూ ఆయా ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ, మిగతా ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవుతూ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్లో ఫేస్ చేసే విషయాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఒక టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, అది హ్యూమన్ బిహేవియర్ని కూడా అసెస్మెంట్ చేసేది. కాబట్టి ఆ విషయమై మీరు ఫోకస్ చేస్తూ కాలేజీ లైఫ్కి ఎర్నింగ్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎర్నింగ్ లైఫ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా మేము ఈరోజు మా ITI నందు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించడం జరిగింది. ఇది రెగ్యులర్గా ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థుల సౌలభ్యం కోసం మేము కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ అప్రెంటిస్ మేళాకు సుమారుగా విద్యార్థులు జిల్లాలో వివిధ ట్రేడ్ నందు ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్ కంప్లీట్ కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు సుమారుగా 300 మంది దాకా రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు కూడా ఈరోజు ఈ మేళాకు హాజరయ్యి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మనకి జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ అని విజయవాడ నుండి, అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతి నుండి, అదే కనుక మధుగాన్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మనకి లోకల్గా ఈ జ్యోతి గ్రానైట్స్ అలాంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు రావటం జరిగింది. ఈ విధంగా మనం అప్రెంటిస్ మేళాలు జరగటం వల్ల మన ITI పాస్ అయినటువంటి విద్యార్థులకు రెగ్యులర్గా మంచి అప్రెంటిస్ సౌకర్యము, అదేవిధంగా కోరుకుంటే వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా జిల్లాలో ITI పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. పారిశ్రామికవేత్త వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాశ్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని సిద్ధ సూర్యప్రకాష్ నివాసంలో JCI, వాసవి క్లబ్ లయన్స్, రోటరీ క్లబ్ల సభ్యులు పలువురు హాజరై సిద్ధ సూర్యప్రకాశ్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును సిద్ధ సూర్యప్రకాశ్రావు కట్ చేశారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సిద్ధ సూర్యప్రకాశ్రావు ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి
వారి వారి గ్రామాల్లోని సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారి సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసిన వారిలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, రంగసాయితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. Good. Congratulations. మన భూమి మన బాధ్యత, నో ప్లాస్టిక్ అనే నినాదంతో యువతీ యువకులకు చైతన్యం కలిగేలా ప్రజలకు తెలిసే విధంగా జేసీఐ వారోత్సవాలలో భాగంగా జేసీ ఒంగోలు ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. గాంధీ పార్కులో 3K రన్ను జూనియర్ ఛాంబర్ జాతీయ పూర్వాధ్యక్షులు నయనాల రామకృష్ణ, పూర్వ అధ్యక్షులు వివి రమణ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ పార్కు నుంచి అంజయ్ రోడ్, బైపాస్ రోడ్, మంగమూరు రోడ్డు మీదుగా తిరిగి గాంధీ పార్కు వరకు 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శబరి నాయర్, సాత్విక్ రాజు, శ్రీకాంత్, కె వరుణ్ కుమార్, రవీంద్ర, సోమినేని, సురేష్, శివకోటిరెడ్డి, బాలకృష్ణ, అద్దంకి శ్రీనివాసులు, సిబి మైకేల్, ప్రతిభ సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నీళ్ళు పడుతుంది ముఖం మీద. సరా త్వరగా నువ్వు కొడుకోబెట్టు బోర్డు కదా ఫేస్. ఈరోజు జేసీఐ వీక్ తరఫున జేసీఐ వీక్ భాగంగా జేసీఐ ఒంగోలు 3K మ్యారథాన్ జరిగిందండి. ఇది ఈ 3K మ్యారథాన్ అనేది క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ కోసం చేసిందండి. మనం ఎప్పుడూ చూస్తుంటాం, మనం చేసే చిన్న చిన్న నెగ్లిజెన్స్ మన ఎర్త్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. మనం ప్లాస్టిక్ యూసేజ్ చాలా చేస్తున్నాం. మనం యూజ్ చేసిన ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేయట్లేదు, అట్లానే డిస్పోజ్ చేసేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనం డిఫ్యూజ్ చేయాలి, మనం వదిలేయాలి, దాన్ని రీయూజ్ చేస్తూ ఉండాలి. మనం ఒకసారి ప్లాస్టిక్ చూస్తే మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేస్తూ ఉంటే అది మన ఎర్త్కి. రోజు ఐజేసీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం పర్యావరణ పరిరక్షణ అనేది మనం జేసీ ఒంగోలు వారు తీసుకోవడం జరిగింది. వారు ఎన్నో ఇచ్చారు, కానీ మనకి జేసీ వీక్కి చైర్మన్గా నిర్ణయించినటువంటి మన శబరి గారు పర్యావరణాన్ని కాపాడదాం, పరిరక్షిద్దాం అనే అంశాన్ని తీసుకొని దానికి 3 కిలోమీటర్స్ రన్నింగ్ మారథాన్ పెట్టి చాలా 50 మంది వరకు కూడా పర్యావరణం కోసం ఎన్నో స్లోగన్స్ ఇస్తూ ప్లేకార్డ్స్ తోటి రన్నింగ్ చేయడం అనేది చాలా అద్భుతనీయ విషయం. దీనిలో మా జేసీ వీక్ చైర్మన్ గారిని మేము అభినందిస్తున్నాము. అలాగే దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరూ కూడా పర్యావరణం పట్ల దృష్టి పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రకృతి ఎప్పుడు కోపడట్ల, ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనుషులుగా ఉన్న మనమే. ఆ విధ్వంసాన్ని ఆపాలి.
చెట్లు పెంచాలి, నీటిని సంరక్షించుకోవాలి. ఇవన్నీ చేస్తే ప్రకృతి ఎప్పుడు కోపపడదు, మనతో పాటు స్నేహం చేస్తుంది అనేటువంటిది జూనియర్ ఛాంబర్ గుర్తించింది. అందులో భాగంగానే అవేర్నెస్ కోసం ఈరోజు ఈ 3K రన్ జరపడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రకృతిని, ఈ భూమిని, ఈ నీటిని మనం కాపాడుకోవాలి. అట్లాగే ప్లాస్టిక్ యూసేజ్ని ఆపాలి లేదా రీయూజ్ చేయాలి. అవి చేస్తేనే మనిషి మనుగడ సాధ్యపడుద్ది. లేకపోతే మనం తయారు చేసిన ప్లాస్టిక్, మనం కనిపెట్టినటువంటి వస్తువులే మన ప్రాణానికి హానిగా మారబోతున్నాయి. కాబట్టి తెలుసుకొని అందరూ దీంట్లోని మార్పు, ఈ ప్రపంచంలో లేదా ఈ భౌగోళిక వ్యవస్థలో మార్పు తేవాలి. ప్రజా కళాకారుడు, కళారంగ సైనికుడు గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సభ శనివారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజారావు వర్ధంతి సభకు గోరెటి వెంకన్న, అందశ్రీ, నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు హాజరవుతున్నారని అన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో చొప్పర జాలన్న, రామకృష్ణ, కోటి, అంగలగుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ కళ కోసమే కళ కాదంటూ, కళ బ్రతుకును మార్చాలంటూ, ఆకాశాన విహరించే కళలను ప్రజాపరం చేసిన, ఆకాశాన విహరించే కళలను ప్రజాపరం చేసిన ఓ గరికపాటి రాజారావు, ఓ గరికపాటి రాజారావు, అందుకోండి మా విప్లవ జోహాలు, మీరందుకోండి మా విప్లవ జోహాలు. కళలు రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. ఈ అడుగంటిపోతున్న కళల్ని కాపాడుకోవడానికి, ఈ కళల్ని బతికించుకోవడం కోసం మళ్ళీ గరికపాటి రాజారావు గారి స్ఫూర్తితోటి మనం నిలబడాలి, ఆ కళలను బతికించుకోవాలి అని చెప్పే లక్ష్యంతో ఇక్కడున్న కళా సంఘాలు, ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, అలాగే రంగభూమి, అలాగే జనసాహితీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ప్రజాకళా మండలి, ఈ అన్ని కళా సంఘాలు కలిసి రేపు 14వ తేదీన సివిఎన్ రీడింగ్ రూమ్లో సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు గరికపాటి రాజారావు గారి వర్ధంతి సభని నిర్వహిస్తూ ఉన్నాం. గరికపాటికి ఘనమైన నివాళి అర్పించాలనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో కళలను కాపాడుకోవడం కోసం, ప్రజల చైతన్యం కోసం మళ్ళీ కళా సంఘాలన్నీ నడుం కట్టి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. రేపు 14వ తేదీ జరిగే సభని వేలాది మందిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. గరికపాటి రాజారావు గారి వర్ధంతులు కనుమరుగయ్యి పోతున్న క్రమంలో అన్ని కళా సంస్థలు కలిసి ఆయన వర్ధంతిని ప్రతి ఏటా ముందుకు తీసుకుపోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని సాగుతున్న క్రమం ఇది. అందుకని ఒంగోలు నగరములో సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందేశ్వరి గారు, గోరెటి వెంకన్న గారు, నల్లూరి వెంకటేశ్వర గారు, మిగతా మా కళా సంస్థలు అన్నీ కలిసి జయప్రదం చేయబోతున్నాయి. ఈ సభను కళాకారులు, సాహిత్యపరులు, ప్రజలు అందరగా విశేషంగా హాజరై ఈ కళలను ముందుకు తీసుకోవడానికి జయప్రదం చేయాలని చెప్పని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విజ్ఞప్తి చేస్తుంది. రాజారావు గారు చాలామంది సినిమా కళాకారులను తయారు చేయడంలో సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుండి, వాన్శ్రీ దగ్గర నుండి, కాకరాల దగ్గర నుండి చాలామంది ప్రజా కళాకారులను తయారు చేయడంలో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి కళాకారుడు, నిషేధానికి గురైనటువంటి కళాకారుడు అయినా తన ప్రయాణాన్ని కొనసాగించకుండా చివరి వరకు కొనసాగాడు. అలాంటి కత్తులు వంతెన మీద నడిచినటువంటి ప్రజా కళల్ని ప్రజల చెంతకు చేర్చాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఒక 50 మంది కళాకారులతోటి కళా ప్రదర్శనలు ఇప్పించాలని, ఆ కళల ద్వారానే తనకు సరైనటువంటి నివాళులు వస్తుందని మేము భావించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చాలామంది టౌన్ ప్రజలందరినీ
ఈ కార్యక్రమంలో పాల్గొనమని ప్రజానాట్య మండలిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు సమతానగర్ 38వ డివిజన్లో శ్రీ బాల గణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ బాల గణేష్ ద్వాదశ వార్షికోత్సవాలు భాగంగా 4వ రోజు ముగింపు నవరాత్రి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు కోలాటం, చిన్నారుల నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 12 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు కొట్టే అజయ్ సింహ తెలిపారు. తమ అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టామన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ యజమాని పసుపులేటి మల్లికార్జునరావు, ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, సురేష్, కొట్టే వెంకటనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను వేద పండితులు పరుచూరి చిరంజీవి శ్రీనివాసన్, పార్థసారథి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రక్షా కవచం మన స్వరబ్రహ్మ ఎన్ కుమార్ కృష్ణుడు యశోదమ్మ ఆడు చిన్ని కృష్ణుడు మీ అందరి సహకారంతో 12 సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశాము. అలానే ఈరోజు ముగింపు నవరాత్రిగా మీ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఉదయం 10:47 స్వామివారు కొత్తపట్నం సముద్ర తీరానికి నిమజ్జనంగా బయలుదేరుతారు. స్వామివారిని అందరూ మన సమతానగర్ రోడ్డు చివరి వరకు కూడా సాగనంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కనైనటువంటి మంచి వాతావరణంలో ఆర్గనైజేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా జరపడం అంటే చిన్న విషయం కాదు. దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది, శ్రమ ఉంటుంది, అలాగే ధనం ఉంటుంది. వీటన్నిటిని కూడా బేరీ చేసుకొని ఈ కమిటీ ఇంత చక్కగా 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా ఈ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు 12 సంవత్సరాల నుంచి కష్ట నష్టాలు భరాయిస్తూ ఆర్థిక వ్యయాన్ని కూడా భరిస్తూ వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికి కూడా చాలా నిబద్ధతతో మొట్టమొదటి పూజా కార్యక్రమాలను విఘ్నేశ్వరుడికి ఎలాంటి అపశృతులు లేకుండా ట్రెండ్ ఎలా మారినప్పటికి కూడా దేవుడి మీద ఉండేటువంటి భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ అద్భుతంగా 12 సంవత్సరాలు ఎలాంటి తప్పులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరం కూడా అభినందించదగిన విషయం. దేవుని చెంగు సైరను ఓ సేనా చంద్ర
దగ్గరికి వచ్చి నేను ఖచ్చితంగా మేళం చేస్తాను, నువ్వు ఎవరికి మాట. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను కొత్తపట్నం మండలం పల్లిపాలెం బీచ్కు నిమజ్జనం కోసం తరలించారు. 5వ రోజు కావడంతో ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు మేళ తాళాలతో, బాజా భజంత్రీలు, డ్యాన్సులతో వైభవంగా తరలించారు. ఒంగోలు నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో పోలీసులను ఎక్కువ మందిని పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేక చూశారు. కొత్తపట్నం బస్టాండ్ నుండి గణనాథులు తరలి వెళ్లారు. పోలీసులు సాయంత్రం 6 గంటలలోపు చేరిన విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతిస్తామని ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులు కొత్తపట్నం సముద్రానికి చేరే విధంగా ముందుకు సాగారు. వారందరూ సాధారణ గృహిణులు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇల్లే స్వర్గసీమగా భావించే బాధ్యత గల మహిళలు. కానీ వారికి కోరికలు ఉంటాయి. ఆడాలని, పాడాలని మనసు లాగిస్తుంటుంది. అవి నెరవేరే రోజు వస్తుందని వారు ఊహించి ఉండరు. వారి మనసులో కోరికను గణనాథుడు గ్రహించాడో ఏమో, తన పుట్టినరోజు నాడు మీరందరూ కోలాటం నేర్చుకోవాలని కలలో కనిపించి చెప్పాడో ఏమో. వారిలో నిబిడీకృతంగా ఉన్న ఆ కలను నెరవేర్చుకునే రోజు రానే వచ్చింది. అక్కడ మహిళలందరూ ఏకమై కోలాటం నేర్చుకోవాలని సంకల్పించుకున్నారు. వారి భర్తల సహకారం తోడు కావడంతో రాత్రింబవళ్ళు 2 నెలల పాటు కోలాటం నేర్చుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలలో చిన్న పెద్ద కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతూ కోలాట ప్రదర్శన చేశారు. ఆ అబ్బురుపరిచే కోలాట ప్రదర్శనను చూడండి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పేర్నమిట్ట దగ్గరలోని కర్నూలు రోడ్డు లింగారెడ్డి కాలనీ మెయిన్ రోడ్డు మీద ఉన్న వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు గత 15 సంవత్సరాలుగా పిడుగు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన విశేషంగా అలరించింది. విగ్రహ కమిటీ పిడుగు వెంకటేశ్వరరెడ్డి, వాసేపల్లి కొండారెడ్డి, పిడుగు శ్రీనివాసరెడ్డి, యూత్ కమిటీ సభ్యుడు పిడుగు సుబ్బారెడ్డి, కత్తినేని బాలిరెడ్డి, ఆచూరి వెంకటేశ్వరరెడ్డి, కుంచాల సురేష్ రెడ్డి, పిడుగు మణికంఠ, గజ్జల సాయి, జి మహేష్, కె బాలురెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పర్వదినం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఈరోజు దాదాపు నవరాత్రుల సందర్భంగా ఎంతోమంది కళాకారులకి ఇది ఒక వేదికగా నిలవనుంది. వినాయక చవితి గ్రామీణ నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి కోలాటంలో అందరూ మహిళలే చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మన లింగారెడ్డి కాలనీలో గత నెల రోజుల నుంచి మన మహిళలు చాలా మొత్తం ఇక్కడ వాళ్ళే అండి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని ముందుకు వచ్చి పైగా మగవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆడపడుచుల్ని సపోర్ట్ చేసి వాళ్ళని కోలాటం నేర్పించడానికి ప్రేరేపించి నేర్చుకోవడానికి ఎవరి బలవంతం లేకుండా స్వేచ్ఛగా వాళ్ళే ఫ్రీగా వచ్చి మనం కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా తిరుమల, మంత్రాలయం, ఉడిపి, ఋషికేశ్ ఇలాంటి చోట్ల కూడా ఆ తిరుమల టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు వారి ప్రేరేపణతో మేము ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటాము. ఈ ఆడపడుచులను తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసి భగవంతుడి సేవ చేస్తుంటాము. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? ఎలా నేర్చుకోవాలనుకున్నారు? ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు?
అంటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళున్నాము. అక్కడ అందరూ ఆడవాళ్ళు వేస్తుంటే మాకు ఇంట్రెస్ట్గా ఉంది. సరే మనం నేర్చుకొని ఇలా మన బొమ్మ దగ్గర కూడా మనం వేస్తే బాగుంటుంది. వేరే వాళ్ళని తీసుకొచ్చేసే కాడికి మనం బయటకు వెళ్ళి అయితే వేయలేము, మన బొమ్మ దగ్గర అయితే మనం అయితే వేయగలుగుతామని చెప్పి వేరే దగ్గర గరిడి జరుగుతుంటే అక్కడ సారు అక్కడ కొత్తగా ఒక 40 మందిని చేసి అక్కడ నేర్పిస్తున్నారు. అక్కడికి వెళ్ళాను నేను 2 days నేర్చుకుందామని వెళ్ళాను. ఈ కోలాటం అనేది ఎప్పుడు పురాతనమైనటువంటి కళ. దాన్ని ఇప్పుడు లేటెస్ట్గా కూడా వీళ్ళందరూ కూడా మంచి ఒక పట్టుదలతోటి నేర్చుకొని ఈ యొక్క వినాయకుని సందర్భంగా ప్రదర్శించడం అనేది చాలా సంతోషకరమైనది. ఎలా ఉంది అసలు కోలాటం వేస్తుంటే ఎలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంతే ఆనందంగా ఉంది. కోలనాటం చూడటం 4 రోజులు నేర్చుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇది ఎట్లానే చేస్తారు? ఎట్లా చేపిస్తాం, సంవత్సరం చేపిస్తాం. వినాయక చవితికి వీళ్ళతోటే ఈ గ్రూప్ తోటే చేపిస్తాం. ప్రతి ఒక్క ఫోకురింగ్ కానీ వినాయకుడు పెట్టిన కానించి మేమంతా హ్యాపీగా ఏ గొడవలు ఏది లేకుండా నిమజ్జనానికి పోయినా కూడా బాగా దేవుడి దగ్గర ఏది జరగకుండా బాగుంది సార్. నిజంగా సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి సాంప్రదాయ కళలని బతికించి అటువంటి గురువులను కూడా ఎంకరేజ్ చేసి ఇంకా 10 మంది చూసే విధంగా 10 మంది నేర్చుకునే విధంగా సహాయపడతారని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. ఎస్సీ వర్గీకరణ ఒక వర్గానికి అనుకూలంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఢిల్లీలో చేపట్టిన ప్రతిఘటన కార్యక్రమానికి మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తున్నామని, దీనిపై మాల మహానాడు ఆధ్వర్యంలో రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగిందని, నెంబర్ కూడా వచ్చిందని చెన్నయ్య తెలిపారు. మాలలను అనగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం మందకృష్ణ మాదిగను అడ్డం పెట్టుకుని తీర్పునివ్వడం జరిగిందని, ఈ తీర్పుని మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఢిల్లీలో మాయావతితో పాటు అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు ప్రతిఘటన కార్యక్రమం చేపడుతున్నారని, ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలన్నారు. చర్చి సెంటర్లో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు బత్తుల వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, దాసరి మాలకొండయ్య, బడుగు శశి, గురవయ్య, షకీల తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రం వర్గీకరణ దాని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తే దానిలో కృష్ణమాదిగని మోడీ ప్రధానమంత్రి ఎల్వి రమణ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు వీళ్ళందరూ కలిసి దళితుల అనైక్యత కోసంగా వర్గీకరణ విషయంలో సపోర్ట్ చేసి దీని మీద సుప్రీంకోర్టులో కూడా రాజకీయంగా ఉపయోగించి దళితుల మధ్య అనైక్యతను ఏర్పాటు చేసిన ఏబీసీ వర్గీకరణ దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు అదేవిధంగా లోక్శక్తి పార్టీ మంత్రి, బీజేపీ మంత్రి అయిన పాస్వాన్ వాళ్ళ అబ్బాయి, అక్కడుండే రాష్ట్రాలు మొత్తం గుజరాత్ కానించి మహారాష్ట్ర కానించి ఈరోజు ఢిల్లీలో ప్రతిఘటన కార్యక్రమం చేపడుతున్నారు. దాని సందర్భంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో మాల మహానాడు తరపున రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు బిల్లా చెన్నయ్య, మా ఆధ్వర్యంలో మా మాల సోదరులు, మా టౌన్ అధ్యక్షురాలు మేమందరం కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. మేము ప్రాణాలే అర్పిస్తాం కానీ వర్గీకరణ చేతి ఒప్పుకోమని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. సురక్షిత లైంగిక అలవాట్లపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బివి సాగర్ పేర్కొన్నారు. మద్దిరాలపాడులో విద్యానికేతన్ జూనియర్ కాలేజ్,
హై స్కూల్ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతుంది, ఆ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఇక్కడ ఇచ్చే సూచనలు సలహాలు తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు యువతకు అవగాహన కలిగించాలని, తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ బాపట్ల, ప్రకాశం జిల్లాల హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ రామళ్ళ వెంకటరామిరెడ్డి, ప్రిన్సిపాల్ కాటంరెడ్డి లక్ష్మీరెడ్డి, మల్లేశ్వరి, కృష్ణవేణి, దివ్య, నాగలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల, ప్రకాశం జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా సోకుతుంది, అది సోకకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి ఉన్న బాధితులకి ఎటువంటి వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుంది, బాధితుల పట్ల మనం ఎలా ఉండాలి అనేటటువంటి సమాచారాన్ని కళాశాలల్లో, తర్వాత పబ్లిక్ ప్రజలు ఎక్కడైతే ఎక్కువ సమూహం ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి సమాచారం అందజేయవలసిందనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ వెనక ఒక బ్యానర్ పట్టుకుని ఉన్నారు, చూశారు అందరూ. ఈ కార్యక్రమం పేరు మీకు తెలుసా ఐఈసి క్యాంపెయిన్. ఐఈసి అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ కమ్యూనికేషన్. అంటే మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు తెలియజేస్తూ మీకు ఏంది సమాచారం మీకు కమ్యూనికేషన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ చాలామంది ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో యువతకి ఇది సోకుతుందనే విషయాలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. దీన్ని నిర్మూలించాలంటే ఒకే ఒక పద్ధతి, ప్రజల్ని చైతన్యపరచాలి, వాళ్ళకి ఈ విషయాల్ని తీసుకుని వెళ్ళాలి వాళ్ళ దృష్టిలోకి. దాన్ని మనం నిర్మూలించడానికి సాధ్యమైందని ప్రభుత్వం చేపట్టింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా, ఈవెన్ నీడిల్స్, హెచ్ఐవి వైరస్ ఉన్నటువంటి పేషెంట్కి వాడినటువంటి నీడిల్స్ గతంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడంటే అందరూ డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నారు. అంతకుముందు ఏం చేస్తారంటే బాయిల్ చేసి వాడేవాళ్ళు అనమాట. అది ప్రాపర్గా బాయిల్ చేయలేనప్పుడు ఆ సిరంజి ఖచ్చితంగా అందులో వైరస్ ఉండడం, ఆటోమేటిక్గా డౌన్ ద లైన్ ఆ వైరస్ మిగతా ఆ సిరంజి ఎవరికైతే వాడారో వాళ్ళకు కూడా సంక్రమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దానికి మా తరఫున అభినందన తెలియజేస్తూ, మీరందరూ కూడా సక్రమంగా విన్నారని చెప్పి ఏంటి, అలాగే మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా దీని పట్ల ఒక అవగాహన. ఎందుకంటే విలేజెస్లో అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు. అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకొని ఉండొచ్చు, కానీ ఈ వైరస్ పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉన్నదని చెప్పి శ్రీ సత్యానస్లో నేటి మాట. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడుతూ కూర్చుంటే నడవాల్సిన దూరం భారమవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.